అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన కో పైలట్ క్లైవ్ కుందర్కు అశ్రునయనాల మధ్య కుటుంబ సభ్యులు తుది వీడ్కోలు పలికారు. జూన్ 19వ తేదీ ఉదయం క్లైవ్ కుందర్ మృతదేహాన్ని ముంబైలోని అతని నివాసంలో ఉంచగా స్నేహితులు, కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే క్లైవ్ కుందర్ తల్లి బోరున విలపించారు. తన కుమారుడిని ఇలా చూస్తానని ఊహించలేదని కుందర్ తల్లి శోకతప్త హృదయంతో విలపించారు. కుందర్ బంధువులు, స్నేహితులు నివాళులు అర్పించిన అనంతరం ఆయన భౌతిక కాయాన్ని అంత్యక్రియల కోసం సేవిరి క్రైస్తవ శ్మశాన వాటికకు తరలించారు. ముంబైలోని గోరెగాం వెస్ట్లో అమ్మా నాన్నలు, సోదరితో కలిసి క్లైవ్ కుందర్ నివసించేవారు. క్లైవ్ కుందర్కు 1100 గంటల పాటు విమానాలు నడిపిన అనుభవం ఉంది. జూన్ 12వ తేదీన అహ్మదాబాద్లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానంలో క్లైవ్ కుందర్ ఫస్ట్ ఆఫీసర్, కో పైలట్గా ఉన్నారు. అయితే విమానం టేకాఫ్ తీసుకున్న సెకండ్ల వ్యవధిలోనే కుప్పకూలిపోవడంతో మొత్తం విమానంలో ఉన్న పైలట్, కో పైలట్ సహా 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం నుంచి ఒకే ఒక్క వ్యక్తి రమేష్ విశ్వాస్ కుమార్ ప్రాణాలతో బయటపడగా మిగతా వారంతా ప్రాణాలు కోల్పోయారు. DNA టెస్టుల నేపథ్యంలో మృతదేహాల గుర్తింపులో ఆలస్యం జరుగుతోందని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత మృతదేహాలను వారి బంధువులకు అప్పగిస్తున్నారు.